హాయ్ అందరికీ వెల్కమ్ టు భాగ్యనగరం వంటిల్లు. ఈరోజు మన ఛానల్లో బేబీ కార్న్స్తో ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అసలే శ్రావణ మాసంలో చాలా మంది వెజ్ తింటారు కదా. ఇలా ఈ బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. చికెన్ ఫ్రైడ్ రైస్కి మించి ఉంటుంది టేస్ట్. అండ్ బేబీ కార్న్స్ని లేతవి తీసుకోవాలి. జస్ట్ ఆ ప్యాక్ 40 రూపీసేనండి. చాలా మంది బేబీ కార్న్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనుకుంటారు తెలియని వాళ్ళు. సో బేబీ కార్న్స్ని తీసుకుని అందులో కూడా నేను హాఫే యూజ్ చేశాను. నేను చూపించిన విధంగా చిన్నగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. బేబీ కార్న్ హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక గిన్నెలో వేడి నీళ్ళు వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలండి. 80% వరకు కుక్ అవ్వాలి, లేకపోతే గట్టిగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. 80% కుక్ చేసుకుందాం. ఇంతలోపు ఒక బౌల్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం అండ్ కొంచెం మిరియాల పొడి వేసుకుని మసాలాలన్నీ పిండిలో కలిసేలా బాగా కలుపుకోండి. కలిసిన తర్వాత అంతలోపు మన బేబీ కార్న్స్ 80% కుక్ అయిపోయినాయి. వీటిని వాటర్ అంతా తీసుకుని వడకట్టుకుని ఆ పిండిలో వేసేసి బాగా కలుపుకోవాలి. దీనికి ఎలాంటి వాటర్ వేయక్కర్లేదు, ఎందుకంటే బేబీ కార్న్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా. బాగా కోట్ చేసుకుంటే ఇలా అవుతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మన బేబీ కార్న్స్ అన్ని ఫ్రై చేసేసుకోవాలి. చాలా బాగుంటాయి. కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బాగా మంట హై పెట్టేస్తే త్వరగా కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదని గుర్తుపెట్టుకోండి. ఫ్రై చేసినవి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం నేను 1 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని 1 కప్పుకు 2 గ్లాసుల వాటర్, 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 2 యాలక్కాయలు వేసి కొంచెం ఆయిల్ వేసి ఒక 2 విజిల్స్ వేస్తే బియ్యము దుల్లుగా ఉడుకుతుందండి బాస్మతి రైస్. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం ఒక ప్యాన్ పెట్టుకుని మీరు లోతుగా ఉన్న మూకుడు పెట్టుకోండి. నా దగ్గర ఇదే ఉంది. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే వెల్లుల్లి తరుగు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు, అందులోనే క్యారెట్ తరుగు, క్యాప్సికమ్ తరుగు వేసుకుని వెజిటేబుల్స్ అన్నీ 80% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయినాయి. అందులోనే ఫ్రెష్ కరివేపాకు కూడా వేసి వేయించుకుని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కలు కూడా వేసేసి అందులోనే కొద్దిగా రెడ్ చిల్లీ సాస్, కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు గ్రీన్ చిల్లీ సాస్ వేయండి, లేకపోతే స్కిప్ చేయండి. గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్, కొద్దిగా కారం, కొంచెం సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. సాసులు లేని వాళ్ళు స్కిప్ చేసి కూడా చేయొచ్చు, టేస్ట్ బాగానే ఉంటుందండి. ఈ సాసులు వేయడం వల్ల సేమ్ బయట స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. అందులోనే కొంచెం గరం మసాలా పొడి కూడా వేసి బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ఫ్రైడ్ రైస్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్లోనే జరగాలి. అప్పుడే మనకి స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. మీ ఇంట్లో ఉంటే కొంచెం వెనిగర్ లేని వాళ్ళు ఒక చెక్క నిమ్మరసం పిండేసి బాగా ఫ్రై చేసుకుంటే మన టేస్టీ బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసుకుని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే